నమస్తే. మీరు చూస్తున్నది నిరీక్షణ న్యూస్. నేను మీ మ్యాజిక్ రాజా. నాటి కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రజలకు ఇచ్చిన పట్టాలు చెల్లని కాగితాలేనా అని బీజేపీ నాయకులు ప్రశ్నించారు. నాటి ప్రభుత్వం ఇచ్చిన పట్టాలను సైతం లెక్క చేయకుండా ప్రస్తుత కాంగ్రెస్ ఎమ్మెల్యే మకాన్ సింగ్ అభివృద్ధి పేరుతో నిర్దాక్షిణ్యంగా ఇండ్లు, షాపుల కూల్చివేతలు చేపడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం గోదావరిఖని ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి కోమల మహేష్, రామగుండం నియోజకవర్గ కోఆర్డినేటర్ కొండపర్తి సంజీవ్ మాట్లాడారు. 2009లో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి, కేంద్ర మంత్రి గడ్డం వెంకటస్వామి ప్రోత్సాహంతో 17,000 మందికి పట్టాలిచ్చి గెజిట్ కూడా చేయడం జరిగిందన్నారు. అలాంటి చట్టబద్ధమైన పట్టాలను పక్కనబెట్టి ప్రస్తుత కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ అనాలోచితంగా కూల్చివేతలు చేస్తున్నారని ఆరోపించారు. పట్టాలు ఉండి పన్నులు కడుతున్న వారి ఇండ్లు కూల్చడం అక్రమమని, ఇకపై పట్టాలు ఉన్నవారికి నష్టపరిహారం చెల్లించకుండా కూల్చివేతలు చేస్తే బీజేపీ పార్టీ అండగా నిలిచి పోరాటం చేస్తుందని తెలిపారు. కూల్చిన చోటే మల్లేష్కు షాపు నిర్మించి ఇచ్చే వరకు ఉద్యమం కొనసాగుతుందన్నారు. ఈ అంశాన్ని పోలీసు ఉన్నతాధికారులు, కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ దృష్టికి తీసుకువెళ్తామని, ఎన్హెచ్ఆర్సీ, ఎస్హెచ్ఆర్సీలో ఫిర్యాదు చేస్తామన్నారు. ఇంకా ఈ సమావేశంలో బీజేపీ నాయకులు మేరుగు హనుమంత్ గౌడ్, పిడుగు కృష్ణ, మత్స్య విశ్వాస్, జక్కుల నరహరి, సుల్వ లక్ష్మీ నరసయ్య, పంగ రవి, రాజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. పాత్రికేయ మిత్రులందరికీ కూడా పేరు పేరున నమస్కారం. ఈరోజు మన రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో జరుగుతున్నటువంటి గత 2 సంవత్సరాలుగా జరుగుతున్నటువంటి కొన్ని విషయాల మీద ప్రజల ముందుంచే విధంగా ప్రయత్నం చేయాలనే ఉద్దేశంతో ఈ యొక్క పత్రికా సమావేశం నిర్వహించడం జరుగుతుంది. అయితే ఈ యొక్క పారిశ్రామిక ప్రాంతం కూడా సింగరేణి ప్రభావిత ప్రాంతం. ఈ యొక్క సింగరేణి కార్మికులుగా ఇక్కడ అనేక సంవత్సరాలు పనిచేసి ఈ ప్రాంతంతో ఉన్నటువంటి మమకారంతో వాళ్ళ సొంత ఊళ్ళకు కూడా వెళ్లకుండా ఈ యొక్క ప్రాంతంలో నివసిస్తూ ప్రత్యక్షంగా పరోక్షంగా సింగరేణి ప్రభావిత ప్రాంతంలో జీవిస్తూ ఉపాధి పొందుతున్నటువంటి సందర్భం. అయితే ఈ యొక్క ప్రాంతంలో మనకు 2009వ సంవత్సరంలో 17,000 మందికి 17,000 పట్టాలు అప్పటి రాష్ట్ర ముఖ్యమంత్రి కీర్తిశేషులు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, అప్పటి పార్లమెంట్ సభ్యులు, కేంద్ర మంత్రివర్యులు శ్రీ గడ్డం వెంకటస్వామి గారి ప్రోద్బలంతో ఈ యొక్క ప్రాంతంలో ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితుల దృష్ట్యా ఇక్కడ ఈ ప్రాంత వాసులకు అందరికీ కూడా శాశ్వత ఇల్లు ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ ప్రాంతంలో ఇళ్ల పట్టాలు ఇవ్వడం జరిగింది. అవి రాజముద్ర కూడా వేయడం జరిగింది, గెజిట్ వచ్చింది దానికి. అంటే ఈ యొక్క సింగరేణి ప్రాంతంలో నివసిస్తున్నారు కాబట్టి ఈ యొక్క ప్రాంతంలో వీళ్ళు నివాస యోగ్యమైనటువంటి విధంగా శాశ్వతమైనటువంటి పరిష్కారం కోసం ఈ పట్టాలను అప్పటి కాంగ్రెసు ప్రభుత్వం ఇచ్చింది. దానికి యొక్క కాంగ్రెసు అప్పుడు ఉన్నటువంటి కాంగ్రెసు రాష్ట్ర ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు స్వయంగా మన గోదావరిఖని ప్రాంతానికి వచ్చి ఆ పట్టాలను ప్రజలకు అందజేసినటువంటి సందర్భం. అయితే ఈ యొక్క పట్టాలను 100 గజాలు, 70 గజాలు ఈ రకంగా అసలు ఎటువంటి డబ్బులు లేకుండా దానిపైన ఉన్నటువంటి గజాలకు ఇట్లా స్లాబులు లాగా చేసి మినిమము రుసుము పెట్టేసి ఈ యొక్క పట్టాలను రాజముద్ర ద్వారా ఇవ్వడం జరిగింది. అయితే ఈ పట్టాలకు సంబంధించినటువంటి దాంట్లో RG 1, 2, 3 అంటే రామగుండం రీజన్ 1, రామగుండం రీజన్ 2, రామగుండం రీజన్ 3 ఈ 3 ప్రాంతాలలో
సింగరేణి సంస్థకు సంబంధించి 475 ఎకరాలు, అలాగే కొంత ప్రభుత్వ భూమి ఒక 85 ఎకరాలను ఈ యొక్క ప్రజలకందరికి కూడా పట్టాల పేరు మీద చేయడం జరిగింది. దానికి గాను సింగరేణి సంస్థకు ప్రభుత్వము వేరే దగ్గర కూడా వివిధ రూపాలలో భూమిని సర్దుబాటు చేసినటువంటి సందర్భం. అంటే ఈ యొక్క పట్టాలకు సంబంధించి ఇక్కడ ప్రజలు పూర్తి స్థాయిలో హక్కుదారులు. అయితే మన వీళ్ళందరూ కూడా ఇంటి పన్ను కడతారు. ఇప్పుడే కాదు, 2009 కాదు, అంతకన్నా 34 సంవత్సరాల నుండి కూడా ఈ యొక్క ప్రాంతంలో ఇంటి పన్ను కట్టుకుంటూ ఈ ప్రాంతంలో నివసిస్తున్నారు. కాబట్టి వాళ్ళందరూ కూడా ఈ పట్ట పూర్తి స్థాయిలో హక్కుదారునైనటువంటి పట్ట. అయితే ఈ యొక్క గత 2 సంవత్సరాల నుండి మన యొక్క రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో అనేకమైనటువంటి కూల్చివేతలకు సంబంధించినటువంటి విషయం మనం అందరం చూస్తున్నాం. అయితే ఈ కూల్చివేతల సందర్భంలో చాలామంది ప్రజలు అయోమయానికి గురవుతున్నటువంటి సందర్భం. ఎందుకు అంటే ఈ యొక్క ప్రాంతంలో సింగరేణి మాకు పట్టాలు ఇచ్చింది, అయ్యో ఇది తీసేస్తారట అనేటువంటి సందర్భం. అయితే మేమేమంటున్నామనంటే చట్టబద్ధత కలిగినటువంటి పట్ట ఇది ఎవ్వరు తీసేయడానికి లేదు. ఎందుకంటే మీరు ఇంటి పన్ను కట్టినరు, దానికి సంబంధించినటువంటి అన్ని పన్నులు కట్టుకుంటూ ఈ యొక్క ప్రాంతంలో ఈ పట్టాతోటి నివసిస్తున్నారు. ఇప్పుడు అది కేవలము ఎప్పుడైతే 2009 కాంగ్రెస్ ప్రభుత్వమే ఈ యొక్క పట్టాలను ఇచ్చింది, అదే కాంగ్రెస్కు సంబంధించినటువంటి ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే మళ్ళీ ఆ పట్టాలు ఉన్నటువంటి ప్రాంతాలనే కూల్చివేయడం జరుగుతుంది. ఇది ప్రజలందరూ గమనించాల్సినటువంటి విషయం. ఈ యొక్క ప్రాంతంలో ఈ పట్టాలు ఉండడం కారణంగా ప్రభుత్వాలు, ఏ ప్రభుత్వం అయినా కానీ ఎవరిదన్నా ఇల్లు కానీ ఏదన్నా పోతే దానికి సంబంధించినటువంటి నష్టపరిహారం చెల్లించేటువంటి పరిస్థితి మన రాష్ట్రంలో కాదు, దేశంలో భారతీయ జనతా పార్టీ గవర్నమెంట్లో కూడా ఎన్నో నేషనల్ హైవేస్ ఇప్పుడు నిర్మిస్తాను. ఈ నిర్మించేటువంటి దాంట్లో ల్యాండ్ అక్విజిషన్ రాష్ట్ర ప్రభుత్వాలకు అప్పచెప్పే పద్ధతి ప్రకారము మన యొక్క కార్యక్రమాన్ని చేయడం జరుగుతూ ఉన్నది. అయితే మన రామగుండం ప్రాంతంలో ఇది ఎందుకు జరుగుతలేదు? మనకు పట్టా ఇచ్చింది కాంగ్రెస్ గవర్నమెంటే కదా. మరి ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ ఇచ్చినటువంటి పట్టాలో చట్టబద్ధత లేదా? వాళ్ళే దాన్ని ఓవర్కమ్ చేస్తున్నారా? అదొకసారి ప్రజలు గమనించాల్సినటువంటి విషయం. దీనికి ప్రజలందరూ కూడా ఎల్ఆర్ఎస్, బెటర్మెంట్ ఛార్జెస్, డెవలప్మెంట్ ఛార్జెస్ అన్నీ కూడా కట్టేశారు ఈ పట్టాలకు. మరి ఇవన్నీ కట్టిన తర్వాత కూడా దీనికి చట్టబద్ధత అనేది లేకపోవడం అనేది చాలా విడ్డూరకరమైనటువంటి విషయం. ఇంకొక విషయం ఏంటంటే ఎల్ఆర్ఎస్, బెటర్మెంట్ ఛార్జెస్ ఇవన్నీ లేకుండా ఇప్పుడు కొంత కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉన్నది. ఈ జరిగేటువంటి కన్స్ట్రక్షను ఏంటి అనంటే కేవలము పర్మిషన్ లేనటువంటి కన్స్ట్రక్షన్స్. దాని కారణంగా ఇక్కడ ఉన్నటువంటి వీళ్ళ యొక్క విచిత్ర చేష్టల కారణంగా స్థానిక మున్సిపల్ కార్పొరేషన్కు కోట్ల రూపాయలు నష్టం కలిగించే విధంగా ఈరోజు ఈ యొక్క నిర్మాణాలు జరుగుతున్నాయి. దానికి ఉదాహరణ మనం బస్టాండ్ కాలనీలో ఉన్నటువంటి క్వార్టర్స్ కావచ్చు, బస్టాండ్ కాలనీలో కావచ్చు, రాజేష్ థియేటర్ దగ్గర కూల్చివేతలు కావచ్చు, గాంధీ చౌరస్తా కావచ్చు, శివాజీ నగర్ కావచ్చు, లక్ష్మీనగర్, ఓల్డ్ అశోక్, ఇదంతా కూడా అవన్నీ కూడా పట్టాలు ఉన్నటువంటి ప్రాంతాలే. వీటన్నిటి కూడా కూల్చేశారు. పర్మిషన్స్ లేవు, మళ్ళీ కట్టుకున్నారు. అంటే దానికి ఏంది చట్టబద్ధత లేదా అని మేము భారతీయ జనతా పార్టీ తరఫున ప్రశ్నిస్తూ ఉన్నాం. అయితే ఈ యొక్క రేపు ఎన్నట్టుకున్నా కానీ ఈ పట్టాలకు సంబంధించినటువంటి విషయంలో ఖచ్చితంగా జవాబు చెప్పాల్సినటువంటి బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వం అయినటువంటి, కాంగ్రెస్ ఎమ్మెల్యే అయినటువంటి శ్రీ రాజ్ ఠాకూర్ మక్కాన్ సింగ్ గారికే ఉన్నదని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తాము. ఈరోజు ఒకటే విషయం, రాజన్న మీకు అర్థమైతలేదా? ఇన్ని టెక్నికల్స్ ఇష్యూ ఉన్నా కానీ మీరు గుడ్డిగా ఎవరి మాట నమ్మి ఈ యొక్క ప్రాంతంలో ఈ
కూల్చివేతలు చేస్తున్నారు. ఎవరి మాటలు నమ్మి ఈ ప్రాంతంలో ప్రజలను భయాందోళనకు గురి చేస్తూ ఉన్నారని చెప్పేసి ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ తరఫున మేము మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాం. ఆ రోజు చట్టబద్ధమైనటువంటి ఆ పట్టాలను అప్పటి ఉన్నటువంటి ఎంఆర్ఓ భుజంగరావు వారి నాయకత్వంలో SCCL సర్వే డిపార్ట్మెంటు ప్రభుత్వ అధికారులు జాయింట్గా దీన్ని సర్వే చేసి ఇచ్చినటువంటి పట్టాలు ఇవి. అంటే మీకు ప్రియమైనటువంటి మీ అభిమాన నాయకుడు, మీరు ఆ రోజు మీరు అత్యంత ప్రేమించేటువంటి నాయకుడు కీర్తిశేషులు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, వారిపై ఉన్నటువంటి ప్రేమ ఇదేనా రాజన్న? ఒక్కసారి ఆలోచించారు మీరు. కాబట్టి ఏంటంటే ప్రజలందరికీ కూడా ఈ సందర్భంగా మేము ఒకటే విన్నవించుకుంటున్నాం. ఈ యొక్క పట్టాలు చట్టబద్ధమైనవి కాబట్టి దీంట్లో ఒకవేళ కూల్చినట్టు జరిగితే ఖచ్చితంగా లీగల్గా నష్టపరిహారం చెల్లించిన తర్వాతనే ఈ కూల్చివేతలు ప్రభుత్వము ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే కానీ నాయకత్వం కానీ బాధ్యత వహించాలి. ఈ యొక్క కాంగ్రెస్కు సంబంధించినటువంటి ఇల్లీగల్గా చేసినటువంటి ఈ వ్యవస్థ అంతా కూడా తప్పుగా మేమందరం భావిస్తూ ఉన్నాం. ఒక్కసారి ఆలోచించుంది. ప్రజలకు మిమ్మల్ని 92,000 ఓట్లతోటి యొక్క రామగుండం నియోజకవర్గం మీరు ఏదో మంచి చేస్తారని చెప్పేసి విశ్వసించి మిమ్మల్ని గెలిపించారు. ఈ యొక్క మీ గెలుపును మీరు ఈ యొక్క ప్రాంతానికి మీరు చేసేటువంటి పని ఇక్కడ కూల్చినటువంటి పని ఏం చేయాలనే చెప్పేసి మీకు మాస్టర్ ప్లాన్ కూడా లేకుండా అయోమయానికి గురైనటువంటి సందర్భం ఈరోజు రామగుండం కార్పొరేషన్ పరిధిలో కనబడతా ఉన్నది. ఇది ఎక్కడ కూడా లేదు. ఒక్కసారి ఆలోచించుర్రి. ప్రజలందరూ కూడా భయభ్రాంతులకు గురవుతున్నారు. కాబట్టి మేము ఒకటే విషయము, ఆ రోజు ఉన్నటువంటి గడ్డం వెంకటస్వామి గారు ఈ ప్రాంతంలో వారి యొక్క ప్రెజర్ తోటి రాజశేఖర్ రెడ్డి గారు ఈ యొక్క ప్రాంతంలో పట్టాలు ఇప్పించడం జరిగింది. కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వమే ఇచ్చింది, కాంగ్రెస్ ఎమ్మెల్యేనే ఈ పట్టాలతోటి ప్రజలను కాపాడాల్సినటువంటి బాధ్యత మీ మీద ఉన్నది. రాజన్న అర్థం చేసుకోండి. ఎందుకనంటే మేము భేషజాలకు పోవట్లేదు మీతోటి. ఎందుకనంటే మంచి జరగాలని చెప్పేసి ఈ సమాజానికి మంచి జరగాలి, ఈ యొక్క ప్రజలకు మంచి జరగాలి, రామగుండం నియోజకవర్గంలో మంచి జరగాలనే ఉద్దేశంతో ఈ యొక్క డిమాండ్ను మేము చేస్తూ ఉన్నాం. ముందుగా మున్సిపల్లో ఉన్నటువంటి ప్రజలందరికీ ఒకటే భారతీయ జనతా పార్టీ తరఫున విజ్ఞప్తి ఏంటంటే, ముందుగా మీరు ఇచ్చేటువంటి ప్రతిసారి కట్టేటువంటి ఇంటి పన్ను అసెస్మెంట్ కాపీని మీ దగ్గర పెట్టుకొని అప్లై చేయండి. మున్సిపల్ కార్పొరేషన్లో ఎక్కడైనా కూల్చివేతలు జరిగితే మనం లీగల్గా కొట్లాడడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అసెస్మెంట్ కాపీ తీసుకొని మీ దగ్గర పెట్టుకోండి. దాని విషయంలో మీ నష్టపరిహారం విషయంలో భారతీయ జనతా పార్టీ రామగుండం కార్పొరేషన్లో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా అండగా ఉంటుంది. దానికోసం మా కేంద్ర మంత్రులైనటువంటి బొగ్గుగని శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి గారు మరియు మన ప్రాంతానికి సంబంధించినటువంటి మా ప్రియతమ నాయకులు శ్రీ బండి సంజయ్ కుమార్ గారిని వారి ద్వారా మేము ఈ యొక్క నష్టపరిహారం విషయంలో ఇప్పించడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి తెలియజేస్తూ, మరొక్కసారి మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ అన్నగారు ఒక్కసారి ఆలోచించుండ్రి. మీ యొక్క ఏదైతే చేయాలనుకుంటున్నో ప్రజల ముందు పెట్టండి. ప్రజల ముందు పెట్టి నేను ఇది చేయాలనుకుంటున్నా, ఇది మీకు నష్టమవుతుంది కదా, నేను ఇది చేయాలనేటువంటి ఆలోచనతో మీరు చేయాలని చెప్పేసి చేస్తూ ఈ సందర్భంగా నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. రామగుండంలో ఉన్న ప్రజలు ఏమంటారంటే, మీ దండం పెడతామయ్యా, మీరు ఆ 2,500 ఇవ్వకుండా మంచిదే, ఆ తులం బంగారం ఇవ్వకుండా మంచిదే, ఈ మా ఇళ్ళనైతే కూల్చకుర్రి అని చెప్పేసి ఒక మానవతా దృక్పథంతో వ్యవహరించండి అని చెప్పేసి ప్రజలు కన్నీళ్లు పెట్టుకుంటూ గోసపడుతూ మిమ్మల్ని బ్రతిమలాడుకునే పరిస్థితికి వచ్చింది. ఆ రోజు కన్నీళ్లు గారిస్తే కళ్ళబొల్లి మాటలు చెప్తే మేము నమ్మినాం. కానీ ఈరోజు మేము గోసపడుతున్నాం, మేము కన్నీళ్లు గారుస్తున్నాం అనే పరిస్థితికి ఇక్కడ రామగుండం నియోజకవర్గం సంబంధించిన ప్రజలు వచ్చేసారు.
ఈరోజు సమాజం లోపలికి బలమైన నిజం పోవాలి అని చెప్పేసినట్టు అది కేవలం పాత్రికేయ మిత్రుల ద్వారానే సాధ్యం. నేను ఇప్పుడు రామగుండం నియోజకవర్గంలో చౌరస్తా లోపల ఎవరైతే మల్లేష్ అన్న పాప ఆయన ప్రజా పోరాటం, న్యాయమైన పోరాటం, రాత్రి బవళ్ళు చలి లేదు, ఆయన అక్కడ ఉండి వాళ్ళ కుటుంబంతో ఆడపిల్లలను వేసుకొని అది చేస్తున్నారు కదా, దీనికి సంబంధించిన కొన్ని నిజాలను మీ ద్వారా సమాజం ముందుకి తీసుకుపోయే ప్రయత్నం చేస్తాయి. ఎందుకనంటే నిన్న మొన్న కాంగ్రెస్ సంబంధించిన నాయకులు మాట్లాడుతూ అవునా ఆయనకి ఏదో నోటీసులు ఇచ్చిర్రు, లేకపోతే ఆ ఇల్లు మున్సిపల్ వాళ్ళు కూల్చిర్రు, మాకేం సంబంధం ఇలా ఎమ్మెల్యేకి ఏం సంబంధం అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. ఎంత డైవర్ట్ పాలిటిక్స్ అంటే ఇవి. అంటే ఈ సమాజంలో నీ నుంచి నాకు నిజం చేరేలోపు అబద్ధం అట ప్రపంచం అంతా చుట్టేస్తుందట. ఈ కాంగ్రెస్ నాయకులు అట్లనే వ్యవహరిస్తూ ఉన్నారు. నేను ఒకటే విషయం చెప్తా, సిరిశెట్టి మల్లేష్ అన్న మీ అభిమాన నాయకుడు 2009లో వైఎస్ఆర్ పట్టా అని చెప్పేసి మనం అందరం పిలుస్తాం, ఈ పట్ట ఇచ్చారు 28 గజాలకు ఈ పట్ట ఆయనకు జారీ చేయబడ్డది. ఇది అయిపోయిన తర్వాత ఏం చేసిండు, ఆయన ఈ పట్టాను పెట్టుకొని ఈ 28 గజాలను పెద్దపల్లిలో రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడు. రెండో ప్రాసెస్ కూడా కంప్లీట్ అయిపోయింది, అంటే ఈ భూమి ఆయనకు రిజిస్టర్ చేయబడ్డది. దీని తర్వాత ఏం చేసిండు, రిజిస్టర్ చేసిన తర్వాత మీరు టీఎస్ బీపాస్ పేరుతోని 75 గజాల స్థలానికి ఏదైతే తక్కువ ఉన్న వాళ్ళకు ₹1 ఇన్స్టాంట్ పర్మిషన్ అప్పుడున్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పెడితే 2023లో ఈ రిజిస్ట్రేషన్ ఆధారంగా ఈ 28 గజాలు కాబట్టి 75 గజాల బిలో ఉంటుంది కాబట్టి ₹1 పర్మిషన్ ఇన్స్టాంట్గా వచ్చేస్తుంది, ఇమ్మీడియట్లీ 48 అవర్స్లో ఇష్యూ అయిపోతుంది. ఆయన ఏం చేసిండు, ఆయనకున్న స్ట్రక్చరు అంటే 28 గజాలంటే 13 వెడల్పు 20 లోతు, ఈ స్ట్రక్చర్కి సంబంధించి వెళ్ళి ఆయనకు పర్మిషన్ వచ్చేసింది. వచ్చేసిన తర్వాత ఇక్కడ ఒక టెక్నికల్ విషయం ఏంది అని చెప్పేసి అంటే మనకు 60 ఫీట్ల రోడ్డుకు బిలో ఉంటే 5 ఫీట్ల సెట్ బ్యాక్ జరగాలి ఏ స్థలంకైనా కన్స్ట్రక్షన్ చేసేటప్పుడు. ఒకవేళ 60 ఫీట్ల ఎబోవ్ ఉంటే 10 ఫీట్లు జరగాలి. ఇది చట్టం వాస్తవానికి కూడా. అయితే మల్లేశ్వరం ఇంటి ముందట 100 ఫీట్ల ఏదైతే ప్రపోజ్డ్ రోడ్డు ఉంది వాస్తవం దానికి కంపెన్సేషన్ కట్టాలి, అది ప్రపోజ్డ్ రోడ్డే. మున్సిపల్ అయిన తర్వాత మాస్టర్ ప్లాన్లో అది ప్రపోజ్డ్ రోడ్డు. ఈ ప్రపోజ్ రోడ్డు 100 ఫీట్లు ఉన్నది కాబట్టి ఈయన 10 ఫీట్లు వెనుకకు జరిగి ఏంటి తన కన్స్ట్రక్షన్ చేసుకోవాలి. ఈ ఇన్స్టాంట్ పర్మిషన్ మీద పాపం అవగాహన లేని వ్యక్తులు వాళ్ళు, అమాయకులు, చిరు వ్యాపారులు ఏం చేసారు, పర్మిషన్ వచ్చింది మనకు 13x20 వచ్చిందని చెప్పేసి అక్కడ కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసుకున్నారు. మీరు పిల్లర్లు వేయంగా వచ్చిర్రు మున్సిపల్ అధికారులు, స్లాబ్ వేయంగా వచ్చిర్రు మీరు టౌన్ ప్లానింగ్ అధికారులు. అయ్యా మీకు సెట్ బ్యాక్ అనేది ఉంటుంది వెనుకకు జరగాలని చెప్పేసి ఏ అధికారి చెప్పలే. ఆయన వాస్తవానికి కూడా నాకు పర్మిషన్ వచ్చిందిగా ఇలా 13x20 కనిపిస్తుందని చెప్పేసి ఆయన కట్టేసుకున్నాడు. చలో ఇంతవరకు బాగానే ఉన్నది. ఇప్పుడు మీరు ఏం చేస్తా అంటే ఊరూర్లు కూడగొట్టాలి కాబట్టి ఎక్కడ ఏ లూప్ హోల్ ఉన్నది, ఎవరికి ఏ సెట్ బ్యాక్ ఉన్నది, అన్నీ కానూన్లో ఉన్న లూప్ హోల్ దొరకబట్టుకుంటా వాళ్ళు ఎంబడి పడతారు. మీకు దొరికిన ఈ లూప్ హోల్ ఏంది, ఈయనకు సెట్ బ్యాక్ లేదు 10 ఫీట్ వెనక తీయాలని. దాని మీద ఆయనకు ఏం చేశారంటే మీరు నోటీస్ ఇచ్చారు. మీరు ఏమని నోటీస్ ఇచ్చారు, ఆయనకు 10 ఫీట్ల సెట్ బ్యాక్ నువ్వు వెనకకు జరగాలి అని చెప్పేసి నోటీస్ ఇచ్చారు. రైట్, దీన్ని కూడా మేము ఒప్పుకుంటున్నాం. వాళ్ళు సహకరించారు మీకు, ఆహా మాకు అప్పుడు తెలియకపోయా కానీ 10 ఫీట్ల సెట్ బ్యాక్ వెనకకు జరగాలి అని చెప్పేసి మున్సిపల్ అధికారులు వచ్చిన తర్వాత వాళ్ళు ఏమన్నారంటే ఫస్ట్ మీరే తీసుకోరని అన్నారు. అట్లయినా మంచిదే అని అన్నారు. తెల్లారాచి మిషన్ పెట్టారు. రైట్, మిషన్ పెడితే 13 వెడల్పు 20 లోతులో ఉన్న దాంట్లో 10 ఫీట్ల సెట్ బ్యాక్ ఉంటే ఇంకా 13x10 పర్మిషన్ ఉన్నది. ఆయన స్ట్రక్చరు మీరు 10 ఫీట్ వెనక కొట్టిర్రు, కూలగొట్టిర్రు, మిగతా ఆయన స్ట్రక్చర్ను ఆయన వదిలిపెట్టి ఏం చేసిర్రు మున్సిపల్ వాళ్ళు. ఎందుకంటే మున్సిపల్ వాళ్ళకు అంతకు మించి కొడితే కేసు అవుతుంది వాళ్ళ మీద, ఇది అందరికి తెలిసిన వ్యవస్థనే. కొట్టి వెళ్ళిపోయిన తర్వాత అమ్మ మిగతా స్ట్రక్చర్ మీదే అని చెప్పేసి వెళ్ళిపోయారు. ఇక్కడ నుంచి వెళ్ళి మళ్ళీ డ్రామా స్టార్ట్ అవుతుంది. ఈ మొత్తం గోదావరికల్లా జరిగేది అంతే ఇదే. మున్సిపల్ వాళ్ళు ఏం చేస్తారంటే ఫస్ట్ మీకు లూప్ హోల్ ఉన్నారని కొట్టిపోతారు. కొట్టిపోయిన తర్వాత ఏం చేస్తారు అని అంటే ఆడ కాంగ్రెస్ వాళ్ళు ఎంటర్ అవుతారు, పోలీసు వాళ్ళు ఎంటర్ అవుతారు, మళ్ళీ మున్సిపల్ వాళ్ళు మాకు సంబంధం లేదని వెళ్ళిపోతారు. మున్సిపల్ వాళ్ళు ఏం చేస్తారంటే ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయరు, మాకు సంబంధం లేదని చెప్పేసి ఉంటారు. ఆ రోజు ఏంది అసలు వీళ్ళకి జరిగిన దాంట్లో ఇంకా ఎవిడెన్స్ అన్న దొరికింది. వేరేటోళ్ళకైతే అర్ధరాత్రి అచ్చుడు, కొట్టి పడేసుడు, గుర్తు తెలియని వ్యక్తులు అని చెప్పుడు. ఎందుకనంటే మనకు ఆ ఏరియాలో సీసీటీవీ ఫుటేజ్లు ఇంత పెద్ద నగరం కార్పొరేషను క్రైమ్ జరిగితే సీసీటీవీ ఫుటేజ్ పనిచేయి. 46 దేవాలయాలు కూడా కొడితే ఒక కాడ కూడా సీసీటీవీ ఫుటేజ్
పనిచేయదు. కంప్లైంట్ ఇస్తే డైరెక్ట్ క్లోజ్ చేసి పడేసారు. అంటే పోలీసు యంత్రాంగము ఏ విధంగా పనిచేస్తుంది అనేది ఒక్కసారి దయచేసి సమాజం అర్థం చేసుకోవాలి. ఆయన వచ్చిండు మధ్యాహ్నం ఓ కాంగ్రెస్ నాయకుడు, అమ్మకి ఇది ఏం చేసుకుంటావు అని చెప్పేసి అన్నాడు. ఓ ఎమ్మెల్యే మాట్లాడతాడని చెప్పేసి ఓ ఫేక్ కాల్ చేసి ఇచ్చిండు. అది ఎమ్మెల్యే గొంతు కాదని చెప్పేసి ఆమె గుర్తుపట్టింది. గుర్తుపట్టిన తర్వాత ఓ ప్రైవేట్ జేసీబీని తీసుకొని వచ్చిండు. తీసుకొని వచ్చిన తర్వాత కూలగొట్టు మారు అని చెప్పేసి అన్నాడు. అంటే ఆమె అడ్డుకొని, వాళ్ళు ధైర్యం ఉన్నారు కాబట్టి అడ్డుకొని, మహిళ అయినప్పటికీ కూడా 100కు ఫోన్ చేసింది. 100కు ఫోన్ చేసి అగో నాకు పర్మిషన్ ఉన్న స్ట్రక్చర్ను కూడా కూల్చిపడేస్తారని చెప్పి చెప్పింది. చెప్పిన తర్వాత ఆగా మేఘాల మీద పోలీస్ అధికారులు, ఉన్నతాధికారులు, సిఐ గారు అక్కడికి వస్తారు. వచ్చిన తర్వాత ఆయన ఏం చేయాలి? నెంబర్ ప్లేట్ లేని జేసీబీని సీజ్ చేసి పోలీస్ స్టేషన్లో పెట్టాలి. లేదా ఎవరు వచ్చిరమ్మా అనాథరైజ్డ్ పర్సన్స్ వస్తే మేము ఒప్పుకోమని చట్టబద్ధంగా పనిచేయాలి. వీళ్ళనే ఉల్టా బెదిరించి అక్కడ ఉన్న సపోర్ట్ చేయడానికి వచ్చిన మాతో పాటుగా మా నాయకులను బెదిరించి ఆ జేసీబీని ఆయన పంపించేసిండు. పంపించేసిన తర్వాత ఆ పోయేటప్పుడు ఆ నాయకుడు ఏమన్నాడు, ఇప్పుడు కాకుండా కానీ ఏ రాత్రి అయినా కూడా కొడతాం, మీరు ఏమైనా ఆపుతారా అని చెప్పేసి వెళ్ళిపోయిండు. పాపం 10-11 గంటల వరకు వాళ్ళు అక్కడ ఉన్నారు. 12:30-1 గంట ప్రాంతంలో వచ్చిండ్రు, ఇల్లు కూల్చేసి పేరు. అరే పర్మిషన్ ఉన్న ఇల్లును కూలగొట్టడానికి మీకున్న అథారిటీ ఏంది అసలు ఫస్ట్? అంటే ఇది కేవలం మీరు గుర్తుపెట్టుకోండి, ఇక్కడ మున్సిపల్, పోలీస్, అదేవిధంగా ఈ కాంగ్రెస్ కనుసన్నలలో నడుస్తున్న యంత్రాంగం అంతా కలిసి ఇక్కడ ప్రజలను పిచ్చోళ్ళని చేస్తూ ఈ విధ్వంసకాండను మీరు నడుపుతూ ఉన్నారు. కాబట్టి దయచేసి నేను చెప్తా ఉన్నాను, ఈరోజు మాకు అన్యాయం జరిగిందని బయటికి వచ్చి మాట్లాడే పరిస్థితి ఈ రామగుండం నియోజకవర్గంలో లేని పరిస్థితి ఏర్పడ్డది. ధైర్యంగా పాపం ఒక ఆడబిడ్డ వచ్చి రోడ్డు మీద కూర్చొని 2 పిల్లలను పట్టుకొని మా స్ట్రక్చరు మా న్యాయం జరగాలని చెప్పేసి ఆమె రోడ్డు మీద కూర్చొని ఆవేదన వెళ్ళవిస్తూ న్యాయ పోరాటం చేస్తూ ఉన్నది. మనం అందరం సమాజంగా వాళ్ళ ఎంబడి నిలబడాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి ఒకటే విషయము, ఏదైతే మీరు అక్కడ స్ట్రక్చర్ కూలగొట్టిర్రో ఆ స్ట్రక్చర్ను మీరే మీ సొంత డబ్బులతోని మీరు నిర్మించి ఇవ్వాలి. ఎవరైతే కాంగ్రెస్ నాయకుని పేరు మీద ఆల్రెడీ ఎఫ్ఐఆర్ నమోదైంది, ఎఫ్ఐఆర్ నమోదైన తర్వాత ఎందుకు అరెస్ట్ చూపిస్తలేరు? నాకైతే ఈ విషయం అర్థమైతలేదు. మీరు ఎఫ్ఐఆర్ అయితే ఆగమేఘాల మీద ప్రతిపక్ష నాయకులు అయితే తీసుకుపోయి అరెస్ట్ చేసి చేస్తారు కదా, మరి ఇప్పటి వరకు ఈ కేసులో అరెస్ట్ ఎందుకు చూపిస్తలేరు? మరి ఆడెవడు జేసీబీ డ్రైవర్ ఎవరు? అది మున్సిపల్ సంబంధించిన జేసీబా, నాన్ మున్సిపల్ జేసీబా, ప్రైవేట్ జేసీబా, ఇవన్నీ ఎంక్వైరీలు ఎందుకు తెలుస్తలేరు? అంటే ఇక్కడ ఏం లేదండి, వాస్తవానికి కూడా ఏంది అని చెప్పేసి అంటే పోలీస్ పూర్తిగా అధికార కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలుగా పనిచేస్తూ ఉన్నారు. ఇక్కడ మొన్ననైతే ఎంత దారుణమైన చౌరస్తాలా మీ సంగతి చూస్తా, మీరు ఏమనుకుంటారు, ఫ్లింటీ లాంగ్వేజ్ మాట్లాడాడు మన ప్రతిపక్ష నాయకులను, వాళ్ళకి సపోర్టర్స్ను, అందరినీ. ఈ ఇష్యూని ఇక్కడ వదిలిపెట్టే ప్రసక్తి లేదు. 1 టౌన్ సిఐ ఇంద్రసేనారెడ్డి గారి మీద స్టేట్ హెచ్ఆర్సీకి, నేషనల్ హెచ్ఆర్సీకి, బీసీ కమిషన్కు, డీసీపీ గారికి, డీజీపీ గారికి ఈరోజు కంప్లైంట్ చేస్తూ ఉన్నాం. ఈ కుతంత్రాలు ఏదైతే మీరు అధికార యంత్రాంగాన్ని దగ్గర పెట్టుకొని అజ్జేసిరో ఇవన్నీ మానుకోవాలని చెప్పేసి మేము భారతీయ జనతా పార్టీ తరఫున మేము విన్నవిస్తూ ఉన్నాం. అదేవిధంగా మేము దయచేసి ఈ సమాజాన్ని చేతులు జోడించి అడుగుతూ ఉన్నాం, ఒక ఆడబిడ్డ 2 పిల్లలతోని ఒక మహిళ రాత్రి పగలు చలి లేకుండా పాపం ఆడ బజార్లో కూర్చున్నదమ్మా. మీరు దయచేసి మీరు మిమ్మల్ని వచ్చి చౌరస్తాలలో ధర్నాలు చేయమని చెప్పేసి అంటలేము. మీరు ఈరోజు బుధవారం, శుక్రవారం పూట మీరు మహిళలు అందరు వాస్తవానికి కూడా ఏంటంటే ఒక ఆడామె కష్టం వస్తే తోటి ఆడవాళ్ళు మీరు చేయితనియాలి. మీ ఇళ్ళల్లో మీరు కూర్చొని ఒక నిరసనగా ఒక బ్లాకు సంబంధించిన మన ఏదైనా ఒక రిబ్బనో ఏదైనా పెట్టుకొని ఈ సమస్యకు సంబంధించి దయచేసి ఆడబిడ్డలందరూ ఎవరి ఇళ్లల్లో వాళ్ళు కూర్చొని దీనికి సంబంధించిన నిరసనను ఇంట్లో కూర్చొని చేస్తూ దాన్ని సోషల్ మీడియాలో అప్డేట్ చేయాలని చెప్పేసి మేము భారతీయ జనతా పార్టీ తరఫున మేము కోరుతా ఉన్నాం. అదేవిధంగా ఈ విషయము ఇక్కడ స్టేట్ లెవెల్లో కాదు, ఎందుకని చెప్పేసినట్టు ఇక్కడ వీళ్ళ కమ్యూనికేషన్ ఉన్నది, నేషనల్ లెవెల్కి పోవాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి గోదావరికన్ సమాజాన్ని అందరినీ నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. మేము ఆదివారం నుంచి భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఇటు ప్రధానమంత్రి గారికి, అదేవిధంగా కాంగ్రెస్ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ గారికి కూడా, వాళ్ళ యువ నాయకుడు రాహుల్ గాంధీ గారికి కూడా పోస్టల్ ఉద్యమాన్ని మేము నిర్వహించబోతున్నాము. దయచేసి మీరందరూ ఇక్కడ జరుగుతున్న అన్యాయాన్ని, 1 రూపాయి
పోస్టల్ మీద రాసి పంపించాలని చెప్పేసి మేము భారతీయ జనతా పార్టీ తరఫున మేము కోరుతా ఉన్నాం. అందరికీ ధన్యవాదాలు. మన నిరీక్షణ న్యూస్ను వాచ్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి.